ఏలూరు పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కొలుసు పార్థ సారథి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో వివిధ రకాల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన మన జిల్లా వాసులందరికీ అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా బాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్, పడేటి వెంకటరామయ్య, గారపాటి సత్యనారాయణ, కోరుకొండ సుబ్బారెడ్డి, వసల అంజలక్ష్మి, గోపూరి రంగయ్య, దండు నారాయణరాజు, కొమ్మరి గోపాలరావు గారు వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. ఈ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అంతరాత్మక చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, మన జిల్లా బాగుంటుంది అని నమ్ముతున్నారు. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో